వారానికి 2 సార్లన్నా అరెస్ట్ గాకుంటే నాకెట్లనో ఉంటది అన్నట్టే అరెస్ట్ అయితుండు గదా కౌశిక్ అన్న. పోలీసోళ్ళు ఎత్తుకపోవుడు, కోర్టోళ్ళేమో పోలీసోళ్ళకి సొట్లు పెట్టి కౌశిక్ అన్నని బయటకు పంపుడు. మొత్తం పిల్లలకల్ లెక్క కొట్లాటల లెక్కనే నడుస్తుంది. పాడి కౌశిక్ అన్నను వీకెండ్ వస్తే షాపింగ్ మాల్ కు పోయినట్టు పోలీసోళ్ళొచ్చి వీకెండ్ వస్తే చాలు పోలీస్ స్టేషన్ కు తోలుకపోతుండ్రు. కాంగ్రెస్ వాళ్ళ మీదకు కోల్లాగ లెక్కనే రంకెలేస్తుండు కౌశిక్ అన్న. సందు దొరుకుడు ఆలస్యం, లావట్ ఎత్తుకపోయి పోలీస్ స్టేషన్ లో పడేస్తుండ్రు సర్కారోళ్ళు. ఇక టామ్ అండ్ జెర్రీల కథనే నడుస్తుంది ఇలా ముచ్చట. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన కౌశిక్ అన్న సర్కారోళ్ళను గట్టిగానే అరుచుకుండు. మొన్న కరీంనగర్ మీటింగ్ లా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ముందుగాల కౌశిక్ అన్నను రెచ్చగొట్టిన వీడియోలు బయట పెట్టిండు కౌశిక్ అన్న. మొగన్ని కొట్టి మొరమొర అన్నట్టు అధికార పాటోలే ముందుగాల కైక్కున మీదికొచ్చి రెచ్చగొడుతుర్రు. ఆళ్లే చేతులు పెట్టి దొబ్బుతుర్రు. మీద చెయ్యేసినోళ్ళ మీదకు చెయ్యి లేపితే అగో మా మీద దాడి చేసిండని కేసులు పెడతారు. ఈ డ్రామాలు కాంగ్రెస్ వాళ్ళు వండిస్తుంటే పోలీసోళ్ళు సప్పట్లు కొట్టి కమాన్ కమాన్ అని ఎంకరేజ్ చేస్తున్నట్టే ఉన్నదని అంటుర్రు కౌశిక్ అన్న అభిమానులు. ఇవాళ ఇదే ముచ్చట మీద మీటింగ్ పెట్టి గట్టిగానే ఆడుచుకుండు కౌశిక్ అన్న. నా మీద పీడీ యాక్ట్ పెట్టాలని చూస్తుండ్రు, అసలు పెడితే గిన సీఎం మీదనే పెట్టాలి. కేటీఆర్ రేసింగ్ వాళ్ళకు అధికారికంగానే 55 కోట్లు పంపిండ్రని చెప్పబడుతుంది. మరి ఇక కరప్షన్ ఏడికెంచి వచ్చింది? తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావులను అరెస్ట్ చేసి దోసుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తుండు. సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ లేకపోతే వార్డ్ మెంబర్ గా కూడా గెలవడు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమారే నా మీద దాడి చేసిండు. నా మీద ఎసోంటి క్రిమినల్ కేసు, ల్యాండ్ గ్రాబింగ్ కేసు లేవు. ఈ సర్కార్ అంతకంత అనుభవిస్తది అనుకుంటా సొట్లు పెట్టబట్టిండు బానే.